2 పాయింట్స్ వస్తాయి. అంటే x1 0 పెట్టండి, x2 వస్తుంది, x1 ఇక్కడ పవర్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటారా x1 0 పెట్టినప్పుడు మనం x2 వస్తుంది 5 వస్తుంది. x2 0 పెట్టినప్పుడు x1 వస్తుంది 9 వస్తుంది. అంటే ఇప్పుడు పాయింట్ కదా x1 0 కమా 10 ఇంకో పాయింట్ ఇది 5 కమా 0. x1 0 పెట్టినప్పుడు మీరు x2 వాల్యూ అవుతుంది 5 అవుతుంది. అంటే x1 0 పెట్టారు, x2 వాల్యూ 5 అవుతుంది. x2 0 పెట్టారు, x2 వాల్యూ అవుతుంది 10 వచ్చింది. ఈ రెండు పాయింట్స్ తీసుకెళ్ళి ఈ గ్రాఫ్ ప్లాట్ చేయండి. పాయింట్ ఒకసారి అరే x1 0 ఉన్నప్పుడు x2 పాయింట్ 5 అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తీసుకుంటే 0 అండి, 0 కామా 0 x1 0 వచ్చింది, x2 ఇది దీన్ని x2 తీసుకున్నాం అంటే మామూలుగా మనం ఏంటిది ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ కదా. సో దీన్ని x1 తీసుకున్నాం, దీన్ని x2 తీసుకున్నాం. సో x1 కాడ 0 ఉన్నప్పుడు x2 అంటే మీకు 5 అవుతుంది. అంటే ఇక్కడ x1 0 x2 5. ఇప్పుడు ఏంటిది x1 10 x2 0 అంటే x2 0 కదా, ఇది x1 కదా, ఇక్కడ ఎంత x1 10